'మజాకా' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న 'మన్మధుడు' ఫేమ్ హీరోయిన్ అన్షు అంబానీపై డబుల్ మీనింగ్ సెటైర్స్ వేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మండిపడ్డారు. ఏమాత్రం సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడిన త్రినాథరావు కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. అంతేకాకుండా హీరోయిన్‌ను ఉద్దేశిస్తూ త్రినాథరావు మాట్లాడిన మాటలను సుమోటోగా స్వీకరించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. అయితే సందీప్ కిషన్ హీరోగా, రావు రమేష్ లీడ్ రోల్‌లో 'మజాకా' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేసిన అన్షు అంబానీ, రీతూ వర్మపై రీసెంట్‌గా జరిగిన 'మజాకా' ప్రెస్ మీట్‌లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. మన్మధుడు చిత్రంతో యూత్ గుండెను మీటిన అన్షు అంబానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత 'మజాకా' చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమ్మడి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మజాకా' టీజర్‌లో చూస్తే అర్థమవుతోంది. నిజానికి ఈ చిత్ర ప్రెస్ మీట్‌లో హీరోయిన్ అన్షు అంబానీ పర్సనాలిటీ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ఇక హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ త్రినాథరావుపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరుగుతోంది. త్రినాథరావు ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలానే కామెంట్స్ చేశారనే విషయాలను ఇప్పుడు నెటిజన్స్ హైలైట్ చేస్తున్నారు. నిజానికి తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా ఫన్ క్రియేట్ చేయాలని తపన పడే త్రినాథరావు బయట కూడా అలానే మాట్లాడడం సంస్కారహీనంగా ఉంటుందనే విషయం తెలీదా అంటూ అతనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు ఇదే ఈవెంట్‌లో యాంకర్‌పై కూడా ఫస్ట్ టచ్ అంటూ చీప్ బిహేవియర్‌ను చూపించాడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. సోషల్ మీడియాలో అతని కామెంట్స్‌పై పలువురు మండిపడినా కూడా త్రినాథరావు నుంచి, మజాకా చిత్ర టీం నుంచి ఎలాంటి వివరణలు, క్షమాపణలు వచ్చింది లేదు. తమ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చిందని మూవీ మేకర్స్ ఎగిరిపడుతున్నారేమో అంటూ మూవీ యూనిట్‌ను ఉద్దేశించి కూడా నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా ప్లాన్ చేసినా దానికంటే దారుణం మరొకటి లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క త్రినాథరావు మీద కూడా సోషల్ మీడియాలో కొన్ని నెగెటివ్ డైలాగులు ట్రోలింగ్‌కి గురవుతున్నాయి.